అన్నిటికన్నా కూడా ముఖ్యం 1982 మార్చి 29 వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి జాతీయ అధ్యక్షులుగా పార్టీని కాపాడుకుంటా వచ్చినప్పటి నుంచి యువగళం పాదయాత్రతో ప్రజాగళమై పార్టీని కార్యకర్తలని నాయకుల ముందుకు నడిపిస్తోన్న నారా లోకేష్ బాబు తరం నుంచి ఈ 4 తరాలు 4 దశాబ్దాలు ఈ కార్యకర్తల నాయకుల భుజ స్కంధాల మీదే మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కాపాడబడింది. అందరూ వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మొదట అడిగిన ప్రశ్నకి ఉదయం దినచర్య అంతా కూడా 9 గంటలకు ప్రారంభమైతే కార్యకర్తలతో నాయకులతో మమేకం అవటం కానీ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ప్రజల సమస్యలకి సమాధానాలు ఎత్తుకోవటం కానీ పనులు చేయటం కానీ అక్కడ ప్రజా జీవితంలో ఏదైతే మనకు బాధ్యత అప్పచెప్పిన మైలవరం నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో శుభకార్యమైనా వేరే కార్యక్రమమైనా ఏదైనా ప్రజల మధ్య రాత్రి 9 గంటలు 10 గంటలు దాకా ఉండటం అనేదే నా దినచర్య అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దానికి కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు ఇవ్వబట్టే ప్రత్యక్ష రాజకీయాల్లో 99 నుంచి శాసనసభ్యుడిగా ఈరోజు ప్రతిపక్షంలో మరి 2024లో ఈరోజు మీ ముందుంటానికి కూడా కారణం ప్రజల మద్దతు, కార్యకర్తలు నాయకుల మద్దతు, కుటుంబ సభ్యుల మద్దతు ఉండబట్టే ఈ స్థాయికి రాగలిగాను. మీ అందరి అభిమానం వల్ల పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే కార్యకర్తలు నాయకులు బలమై నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పడతా ఉన్న కష్టం, చంద్రబాబు నాయుడు గారు పడతా ఉన్న కష్టం, ఆ స్ఫూర్తే మమ్మల్ని అందరినీ నడిపిస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. 2014 నుంచి 19 మధ్యలో మీరు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఈ సమయంలో మీరు జలవనరుల శాఖలో పనిచేయడంతో పాటు మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు చేపట్టిన కార్యక్రమాలు మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. వాస్తవంగా 99లో మొదటిసారి శాసనసభ్యుడు అవటం జరిగింది. 94, 99 నందిగామ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక శాసనసభ్యుడిగా, విద్యాశాఖ మంత్రిగా నా సోదరుడు దేవినేని వెంకటరమణ చూపించిన చొరవ, పట్టుదల, కష్టం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆయన వేసిన పునాది మీదే దేవినేని ఉమా 20 ఏళ్ళు శాసనసభ్యుడిగా, మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇచ్చిన అవకాశాల వల్ల ఈ స్థాయికి ఇక్కడికి రాగలిగాను. దానికి అందరూ కూడా శిరస్సు వంచి దండం పెడతా ఉన్నాను. రమణ గారు 4.5 సంవత్సరాలు పైగా శాసనసభ్యుడిగా, మంత్రిగా ఆ 5 సంవత్సరాల కాలంలో విద్యాశాఖ మంత్రిగా ఆయన ఒక కళ, ఆ ప్రాంత ప్రజలకి కృష్ణమ్మ నీళ్లు ఇవ్వాలి అని నాగార్జున సాగర్ చివర ఆయకట్టు
నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నంలో 300 అడుగుల ఎత్తులో కృష్ణమ్మని ఎత్తి నాగార్జున సాగర్ కాలువల్లో పోయాలనేది ఆయన ప్రయత్నం. ఆ పనులు తీసుకెళ్లే కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించే టైంలో ఆయన రైలు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ రోజు హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు గారు, నూతలపాటి వెంకటరమణ గారు, ఇంకా సహచర మంత్రులు కూడా ఆ హెలికాప్టర్లో రమణ గారి పార్థివ శరీరానికి నివాళులర్పించడానికి కంచిచర్ల గ్రామం వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన కొన్ని వేలాది మంది ప్రజలను చూసిన తర్వాత ఆయన 99 ఎన్నికల్లో నాకు అవకాశం ఇవ్వటం, శాసనసభ్యుడిగా గెలిచి ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక శాసనసభ్యుడిగా అధికార పార్టీ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు తేవటానికి 17 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి నాగార్జున సాగర్ కాలువలు తవ్విన తర్వాత నీళ్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్రాంతంలో ఇంకో 17 కోట్లు ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్లో ఇవ్వలేని పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వంలో ఆనాటి ఉన్న నిధుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చివరి సంవత్సరంలో రమణ గారి కళ ఉమా వచ్చినప్పుడు ప్రతిసారి అడుగుతున్నాడు, అధికారులకి ఇమ్మని ఆదేశించి 17 కోట్లు ఇచ్చారు. ఆ నీళ్లు ఇచ్చి మళ్ళీ రెండోసారి ఎన్నికల్లో 300 అడుగులు కృష్ణమ్మని వేదాద్రి నరసింహస్వామి పాదాల దగ్గర ఆ నీళ్లు ఎత్తిపోసి కాలంలో రెండోసారి నందిగామ శాసనసభ్యుడు అయ్యానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మొదటిసారి ఎన్నికల నుంచి కూడా నన్ను ఎలాగైనా ఓడించాలని నా మీద పోటీ చేసిన శాసనసభ్యుడు ఆనాడు వసంత కృష్ణప్రసాద్ 99 ఎన్నికల్లో నా మీద పోటీ చేశాడు. ఆ రోజు నా మీద వేసిన అపవాదు నేను మా వదినమ్మను చంపానని. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎంత దుష్ప్రచారం చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నందిగామ ప్రజలు 23,000 కోట్లతో గెలిపించారు, మెజార్టీతో గెలిపించారు. వారి తండ్రి వసంతనాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా మా అందరికీ రాజకీయ భిక్ష పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా, హోంమంత్రిగా చేసి రామారావు గారి మీద 2 సార్లు టికెట్లు ఇచ్చి గెలిపించాడు మహానుభావుడు. 83లో, 85లో, 89లో ప్రాంతీయ పార్టీ పెట్టి రామారావు గారు ఎమ్మెల్యేని కేబినెట్ మంత్రిని చేస్తే ఆయన మీదే పార్టీ పెట్టి 89 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారిని దెబ్బతీసిన 94 ఎన్నికల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సో నా కుటుంబాన్ని చంపానని, కుటుంబ సభ్యుల్ని చంపానని మళ్ళీ 2004 ఎన్నికల్లో కొడుకు ఓడిపోయాడు, హైదరాబాద్ వ్యాపారాలకు వెళ్ళిపోయాడు. మళ్ళీ 2004 ఎన్నికల్లో నేను మాజీ హోంమంత్రినని పోటీకి వచ్చారు. అప్పుడు కూడా ఆ ఎన్నికల్లో కూడా నేను చంపానని, దొంగనని, దోచుకున్నానని, దుర్మార్గుడినని తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రచారం చేసినా రెండోసారి నందిగామ ఎమ్మెల్యేగా
గెలిపించిన చరిత్ర నందిగాం ప్రజలదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకరోజు ధర్నాలో ఉన్న కార్యక్రమంలో గాంధీ సెంటర్ నందిగాంలో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి, దేనేనమ్మా నిన్ను జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పెడుతున్నాను, నువ్వు వెళ్ళి పనిచేయమని చెప్పి ఆయన అన్నప్పుడు, సార్ నాకన్నా సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి, నేను కార్యకర్తగా ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తానంటే నువ్వు ప్రధాన కార్యదర్శిగా జిల్లా అంతా తిరుగని నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మాట శిరోధార్యంగా తీసుకొని ఆ రోజు ప్రతిపక్షంలో ఎన్నో రాళ్లు, ఎన్నో విమర్శలు. ఈ దుర్మార్గులు ఏ స్థాయికి వచ్చారంటే డిడిఆర్సి మీటింగ్లో నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నా మీద వ్యక్తిగతంగా దాడి చేసి కొట్టాలని ప్రయత్నం చేసినా మీడియా, కార్యకర్తలు, నాయకులు నన్ను కాపాడారని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ వచ్చింది. ఆనాడున్న ముఖ్యమంత్రి, నువ్వు వస్తే నందిగాంలో పడుకుంటావు, నందిగాంలో ఎమ్మెల్యే అవుతావు, నువ్వు మా దగ్గరికి రాకపోతే నువ్వు ఈ నియోజకవర్గం 30 ఏళ్ళు వదిలిపెట్టి వెళ్ళాలని నా కబురు పెట్టారు. తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోతాను, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాట శిరోధార్యం అని చెప్పాను. నన్ను అక్కడి నుంచి బయటికి పంపించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైలవరం నియోజకవర్గంలో చివరి 20 రోజుల్లో 30 రోజుల్లోపే కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా గౌరవించి మూడోసారి శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశాన్ని నాకు కల్పించారు. అంబటి బ్రాహ్మణయ్య గారు జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను ఒక గురు శిష్యుల్లాగా, ఎందుకంటే అంబటి బ్రాహ్మణయ్య గారు గొప్ప వ్యక్తి, నిజాయితీ, నిర్భయం, ముక్కుసూటితనం. ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో మేము జిల్లా మొత్తం తిరిగి పార్టీ కోసం పనిచేశాం. మొదటిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 ఎమ్మెల్యేలే గెలిచాం. ఒకడు బూతుల మంత్రి, ఒకడు నేను. ఆ బూతుల మంత్రి ఎప్పుడు జిల్లా పరిషత్ మీటింగులకు వచ్చేవాడు కాదు, డిడిఆర్సి మీటింగులకు వచ్చేవాడు కాదు, ప్రజా సమస్యల మీద మాట్లాడేవాడు కాదు. హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటూ సినిమా షూటింగ్లకు వెళ్తూ కిళ్ళి నవ్వులుకుంటా, గుట్కా నవ్వులుకుంటా, ఎందుకంటే శాసనసభ్యుడిగా టికెట్ కోసం కూడా కంచిచర్లో నా పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు తాటాకులు వేసుకొచ్చి, బొంగులు వేసుకొచ్చి పందిరేసినాడు. ఆయన రాజకీయ భిక్ష పెడితే ఎమ్మెల్యే అయ్యాడు, 2 సార్లు టికెట్ ఇచ్చాడు, ఆర్థిక సాయం చేశాడు. పార్టీ కార్యకర్తల, నాయకులు గుండెల మీద తన్ని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో కుమ్మక్కై ఇళ్ల స్థలాల పేరు అనే డ్రామా ఆడి అక్కడ ఆ సీట్లో ఆ గుడివాడ పరిధిలో ఉన్న మండలాలని డీలిమిటేషన్ ప్రక్రియలో తనకు అనుకూలంగా మార్చుకోవడానికి పార్టీ మార్చి ఆనాడు పార్టీకి ద్రోహం చేసి గుండెల మీద తన్ని ఆ కొడాలి నాని లాంటి దుర్మార్గుడు పార్టీకి ద్రోహం చేసి అప్పుడు వెళ్ళిపోయాడు. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారి నాయకత్వంలో 3వ సారి
గెలిచి ఆ ప్రాంతం అంతా కూడా తిరగటం జరిగింది. 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు 4వసారి పోటీ చేసే అవకాశం ఇవ్వటం, ఆ రోజు మళ్ళీ 4వసారి శాసనసభ్యుడిగా గెలవటం, ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో 68,000 కోట్లు ఖర్చు పెట్టబడ్డ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దేశంలో ఉన్న రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు అన్నిటిలో అత్యధికంగా 5 ఏళ్లలో ఇరిగేషన్ రంగంలో ఖర్చు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారే. దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి రైతుల పట్ల, ఇరిగేషన్ పట్ల, రైతాంగం పట్ల, కాలువల నీళ్ల పట్ల బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేసిన, పోలవరాన్ని 72% కట్టిన, పట్టిసీమను 9 నెలల్లో పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన, అంద్రినివా, గాలేరి నగరి, తెలుగంగా, పురుషోత్తపట్నం ఏ స్కీమ్స్ అయినా కూడా మేమందరం కూడా బండి కింద కుక్కలు అంటాళ్ళం. బండి నడిపే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే పని ఎల్లైతో చేపిస్తాడు, పుల్లైతో చేపిస్తాడు. ఆ చేయించే సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇక్కడే మా గుండెల మీద తన్ని కేసినేని నాని అంటే నమ్మక ద్రోహి ఒకడు పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. నేను ఫ్లైఓవర్ కట్టా, నేను రోడ్డు వేశాను అంటాడు. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి నాయకుడు విజనరీతో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని పరిగెత్తిచ్చారు. మైలవరం ప్రాంత ప్రజలకి పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడిగారు, మీ ప్రాంత అభివృద్ధికి ఏం కావాలని అడిగితే నేను ఒకటే అడిగాను, సార్ 10 ఏళ్ళు నందిగాం ప్రాంతం నన్ను శాసనసభ్యుడిగా గెలిపించింది, మైలవరం ప్రాంతం 10 ఏళ్ళు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించింది, 5,000 కోట్లు ఇస్తే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాని ద్వారా ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తెస్తే నా జన్మ ధన్యం అవుతుంది, ఆ నీళ్లలో కలిసిపోతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడగటం, ఆ మహానుభావుడు 5,000 కోట్లు ఇవ్వటం, 4,101 కోట్లు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఖర్చు పెట్టబడి ఉన్నాయి. 2019 ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 2014 ఎన్నికల్లో కేసినేని నానికి ఎంపీ సీట్ ఇచ్చినప్పుడు ఆ రోజు నందిగాం సబ్ జైల్లో వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ బంధువు రవి అనే వ్యక్తి బినామీ ఆస్తులు 170 కోట్లు అతని పేరు మీద ఉన్నాయి. ఆ డబ్బులు ట్రాన్సాక్షన్లో హత్య జరిగింది. ఆ హత్యలో ముద్దాయిగా నందిగాం సబ్ జైల్లో ఉన్నాడు కేసినేని నాని. ఆనాడు ఒక కేంద్ర మంత్రి ఇన్ఛార్జిగా ఇక్కడ ఉండేవాడు, మాజీ. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా 15 ఏళ్ల వైరం ఉంది. కేసినేని నాని ఎంపీగా పోటీ చేస్తున్నాడు. నీ శత్రువు అయినప్పటికి కూడా నువ్వు అతనికి జైలుకి వెళ్ళి మాట్లాడమని చెప్పి పార్టీ నన్ను కోరితే పార్టీకి శిరోధార్యంగా జైలుకి వెళ్ళి కలిసి పార్టీలోకి తీసుకోవడం జరిగింది. 4.5 ఏళ్లు మంత్రి పుల్లారావు గారితో, ఎంపీ కేసినేని నానితో, కేంద్ర మంత్రి సుజనా చౌదరితో
అతను సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి వసంత కృష్ణప్రసాద్. జగన్మోహన్ రెడ్డితో కలిసి వైవి సుబ్బారెడ్డి బినామీగా ఈ అక్రమాస్తులన్నీ కొట్టేసిన కేసుల్లో హైదరాబాదులో విలువైన భూముల్ని కొట్టేసి అపార్ట్మెంట్లు విల్లాలు కట్టేసి ఆ డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వసంత కృష్ణప్రసాద్ విల్లాల పేరు మీదుగా అవన్నీ కూడా పంచుకొని దోపిడీ చేసినాయి. నాకు తెలిసిన కేసినే నాని, సుజనా చౌదరి పార్టీ ఆదేశాన్ని చెప్తే శిరస్సు వంచి పార్టీలోకి తీసుకున్నాను. 4.5 ఏళ్ళు అక్కడ ఇసుకలో వ్యాపారం చేసుకున్నాడు. ఆ కృష్ణానదిలో ఇసుకంతా హైదరాబాద్ వసంత ఎస్టేట్కి, వసంత విల్లాలకి దోలేసుకున్నాడు. నేను మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన బాధ్యత ప్రాజెక్టుల నిర్మాణం, మైలవరం నియోజకవర్గ ప్రజల బాధ్యత. ఆ కార్యక్రమాల్లో నేను బిజీగా ఉన్నాను. వీళ్ళు సహజ సంపద అంతా కూడా దోపిడీ చేసి కరెక్ట్గా ఎన్నికల ముందు ఒక 6 నెలల ముందు ఒక మర్డర్ కేసులో కూడా ముద్దాయి చెప్పాను కదా, రవి టీచర్ ఆ హత్య కేసులో ముద్దాయి. ఆ కేసు కొట్టేయగానే వైసీపీ పార్టీలోకి వెళ్ళాడు. 100 కోట్లు డబ్బు తెచ్చారు. 4 పక్కల నా మీద ప్రచారం చేసింది ఏంటంటే, ఆ రోజు దేవినేను మా దగ్గర 100 కోట్ల డబ్బులున్నాయని ప్రచారం చేసి, నీరు చెట్లో నిన్ను ఉరిదీస్తాం, పోలవరం డ్యాంలో నిన్ను ఉరిదీస్తాం, పట్టిసీమలో నిన్ను ఉరిదీస్తామని ఈ వసంత కృష్ణప్రసాద్ మైలవరంలో ఊరూరు తిరిగి దేవినేని ఉమాని, చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు అనాలో, ఎంత దుర్మార్గంగా తిట్టాలో, ఎంత అసత్య ప్రచారం చేయాలో ఎన్నో 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 చేసి పోరగొట్ట 82 ఎకరాలు దశాబ్దాల తరబడి తెలియని ప్రజలకి బయటికి తీసుకొచ్చి 1,000 కోట్లు విలువైన 100 కోట్ల విలువైన ఆ స్థలాన్ని పేద ప్రజలకు పట్టాలుగా ఇస్తే అబద్ధాల పుట్టని అసత్య ప్రచారం చేసి, అన్నిటికన్నా దుర్మార్గం నా కుటుంబ సభ్యుల్ని చంపానని 30 ఏళ్ళు కాకుల్లా పొడిసిన ఇంతవరకు నోరెప్పలేదని చెప్పి మీ కార్యకర్తగా, నాయకుడిగా మీ అందరికీ శిరస్సు వంచి తెలియజేస్తా ఉన్నా. 30 ఏళ్ళు మానసికంగా చంపాలని, చంపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా నన్ను కాపాడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ వసంత కృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గంలో సహజ సంపద అంతా దోచుకున్నాడు. మట్టి, బూడిద, ఇసుక 100 కోట్లు దోపిడీ చేసుకున్నాడు. శాసనసభ్యుడిగా ఈ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, 307 కేసులు, ఎన్నో కేసులు పెట్టి జైళ్లకు పంపించాడు. ఈ తల్లి విజయలక్ష్మి లాయర్ నాతో పాటు ఎక్కడే ఉన్నాడు. రాంబాబు గారు కారులో కొండపల్లి అడవిలో ప్రకృతి సంపద కొండపల్లి బొమ్మ తయారు చేసే పునికి చెట్టు కొట్టేసి, గ్రావెల్ తోలేసి, 6 వయసులో 20 ఎకరాలని దోచేస్తే, వాళ్ళ భూములు గ్రావెల్ కొట్టేస్తే
చూడటానికి వెళ్ళాం. ఆ తల్లి, కార్యకర్తలు, నాయకులు మేమందరం. నన్ను కారులో పెట్టి మా అందరినీ ఒక అడ్వకేటు మాబ్ అటాక్ చేసి చంపేస్తే, దేవినేని ఉమాని చంపేస్తే కేసు ఉండదు. ఎదురుగా పొడిస్తేనో కరిస్తేనో 307 302 పెడతారు. అదే మాబ్ అటాక్ కారు డొల్లిచ్చేసి చంపేస్తే జనం చంపేశారని చెప్పి వైసీపీ కార్యకర్తల్ని, గూండాల్ని నా కారు డొల్లిచ్చి నా కారు మీద రాళ్లేస్తుంటే ఆడకూతురు విజయలక్ష్మి, ఆ పెద్దమ్మ పార్వతి గారు నా కారు ఎదురు నుంచొని రాళ్ల దెబ్బలు తిన్నారు. మా కార్యకర్తలు, నాయకులు 19 మంది మీద SC ST 307 కేసు పెట్టి నన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10 రోజులు పైగా పెట్టారు. నాతో పాటు సురేష్ ప్రసాద్ ఇద్దరు ఉన్నారు. మిగతా 16 మంది పెళ్ళాం పిల్లలను వదిలేసి 2 నెలలు అజ్ఞాతవాసం చేశారు. ఆ విధంగా ఎన్నో ఆటుపోట్లు ఈ 5 ఏళ్లలో తాడేపల్లి కొండలు కొట్టేశాడు, జక్కంపూడి కొండలు కొట్టేశాడు, 8,500 ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు కడితే అవి ఇవ్వకుండా ఆపేశాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు చేసి రోడ్లు వేస్తే ఆ కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వకుండా, బిల్లు చేయనివ్వకుండా దేనేను మా ఇంటి మీదకి వెళ్ళి తిట్టండి, వాడిని కొట్టండి, వాడిని చొక్కా పట్టుకోండి, వాడి కారు నిలయండి అని చెప్పి నా ఇంటి మీదకి ఎంతమందిని పంపించినా నా కార్యకర్తలు, నాయకులు నన్ను కాపాడారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కొండలో గుట్టలో కొట్టేయటమే కాకుండా, ఈ కేసులు పెట్టడమే కాకుండా ఎన్నో దుర్మార్గాలు కార్యకర్తల మీద, నాయకుల మీద చేసినా, ఎన్ని అసత్యాలు ప్రచారాలు చేసినా తెలుగుదేశం పార్టీని గెలిచిన సర్పంచులు ఉన్నారు. ఇక్కడ మూలపాడులో బీసీ గంజనేశ్వరరావు కోళ్ళు గెలిస్తే లైట్ తీసి జనరేటర్ కట్టేసి కట్టలు మార్చి ఓడిచ్చారు. పందుగుల్లో ST మహిళ గెలిస్తే కొట్టి బయటికి తోసేశారు మహిళల్ని. వైసీపీ గెలిచిందని ప్రకటించాడు ఈ కృష్ణప్రసాద్. అన్నేరావుపేటలో రమేష్ గెలిస్తే, భారీ గెలిస్తే పెట్టెలు మారుస్తుంటే లంబాడీ సోదరులు కత్తులు కర్రలు వేసుకొచ్చి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ని గెలిపించుకున్నారు. కొండపల్లిలో ఇక్కడే ఉన్నారు కౌన్సిలర్స్ 15 మంది, గెలిచి 2 ఏళ్లయింది. ఈ కేసునే నాని, వసంత కృష్ణప్రసాద్ కుమ్మక్కై ఇద్దరూ కలిసి దాన్ని కోర్టులో పెట్టి 2 ఏళ్లుగా వీళ్ళను ప్రమాణ స్వీకారం చేయనివ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు. ఇవాళ దుర్మార్గుడు కేసునే నాని గుండెల మీద తన్ని, మా కార్యకర్తల నాయకులు గుండెల మీద తన్ని జగన్మోహన్ రెడ్డి బూట్లు లాగుతూ, జగన్మోహన్ రెడ్డి పంచన చేరి ఇవాళ కేసు విత్డ్రా చేసుకున్నాడు హైకోర్టులో వైసీపీ ప్యానల్ని గెలిపించాలని. 2019లో జరిగిన ఎన్నికల్లో నిస్వార్థంగా నా కార్యకర్తలు, నాయకులు జేబులో ఉన్న ప్రతి రూపాయి దేవినేని ఉమా గెలవాలి, కేసినేని నాని గెలవాలని వీళ్ళు ఖర్చు పెడితే మా గుండెల మీద తన్ని వసంత కృష్ణప్రసాద్తో కుమ్మక్కై ఒకోటు సైకిల్కి, ఒకోటు ఫ్యాన్కి వేయమని చెప్పిన దుర్మార్గుడు కేసినేని నాని, వసంత కృష్ణప్రసాద్ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ లాలుచి వల్లే దేవినేని ఉమా అనే వ్యక్తిని ఓడించగలిగారు.